ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. గురుభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ ఆగస్టు నెల 13వ తేదీ నుంచి శ్రావణ మాసము, అలాగే 12వ తేదీ వరకు కూడా ఆషాఢ మాసం ఉంది. అయినప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, అర్ధాష్టమ శని ప్రభావము. ఇదేంటంటే వృశ్చిక రాశిలో బ్యాలెన్సింగ్ అండ్ అన్బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్ చేసుకొని బాగా నడుపుకొని వచ్చారు, అన్బ్యాలెన్స్ అయిపోతున్నారు, చేయి జారిపోతుంది, మళ్ళీ బ్యాలెన్స్లోకి వెళ్ళాలి. ఎంత కష్టపడుతున్నారు. వృశ్చిక రాశిలో పొలిటికల్ మైండ్, మంచి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు, మంచి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారానికి మంచి హై రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇందులో టాప్ టు బాటం చెప్పాలంటే వృశ్చిక రాశిలో పర్సంటేజ్ ఎక్కువ. ప్రపంచ జనాభాలో లెక్కేసుకుంటే 65% వృశ్చిక రాశిలో ఉంటారు. అంత పవర్ ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి అంటే. మిగతా రాశులన్నీ తక్కువ, కానీ ఇందులోనే 60% ఉంటారు. మన వాళ్ళు లెక్కేసుకున్న ఆ రాశి చూస్తే వృశ్చిక రాశి. ఎందుకంటే బ్యాలెన్సింగ్ అండ్ అన్బ్యాలెన్సింగ్. అప్పటికే బ్యాలెన్స్ అయిపోతున్నారు, చేయి జారిపోతున్నారు, అన్బ్యాలెన్స్లోకి వచ్చేస్తున్నారు, మళ్ళీ బ్యాలెన్స్లోకి చేసుకుంటున్నారు. ఏదైనా తెలివి గల రాశి, తెలివైన వాళ్ళ రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒంటరిగా ఉన్నా సరే పోరాటం గురి పెట్టారంటే ఆ పోరాటం ఆగదు. అంత నిక్కచ్చిగా వాళ్ళు ఆ కార్యక్రమం సూటిగా ఏదైనా చేస్తే విద్యార్థులు కానీ ఆ చదువు తదేక జ్ఞానంతో, తదేక పట్టుదలతో అది సాధించాలంటే వాళ్ళకి మించిన వాళ్ళే సాధిస్తారు. ఊహకందనటువంటి విషయాలని కూడా, వాళ్ళు ఊహించలేనటువంటి విషయాలు కూడా సాధించారు, ర్యాంకులు సాధించారు విద్యార్థులు. నేను చూశాను. కాబట్టి అయితే ఇక్కడ సమస్య వచ్చిందంటే అర్ధాష్టమ శని ప్రభావం. గురుడు మారాడు. గురుడు మారిన తర్వాత ఇక్కడ అష్టమంలో గురుడు వెళ్ళాడు. ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నాడు. నేను ఒకటే చెప్పాను, షష్టాష్టకములు కష్ట నష్టములే కానీ సౌప్రదములు కావు. అయినప్పటికీ కదా అష్టమాధిపత్యంలో ఉన్నటువంటి వాడు బలవంతుడు అయితే నీకు ఎటువంటి డోకా ఉండదు, తిరుగులేదు. అందుకే వృశ్చిక రాశిలో చెప్పాను, గురుబలం ఉంది, నువ్వు భయపడద్దయ్యా. చదువుకుంటున్నారు, ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అయితే ఇక్కడ చిన్న సమస్యలు ఉన్నాయి. జాయింట్ వ్యాపారాలు ఏదైతే చేస్తున్నారో ఆ సమస్యలు జటిలితం అయిపోతున్నాయి. జాయింట్ వ్యాపారాలు, జాయింట్ గొడవలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా జాగ్రత్త పడండి. ప్రేమ జంట, వాళ్ళకి సరైనటువంటి పెద్దల అనుమతి లేదు. వీళ్ళ తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు అయ్యాయి, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుటుంబాధిపత్యంలో ఉన్నటువంటి గొడవలు, కుటుంబంలో కలిసికట్టుగా లేకపోవడం. కారణం ఏంటంటే కుటుంబ కలహాలకు కారణం ఎవరంటే అర్ధాష్టమ శని ప్రభావం. అర్ధాష్టమ శని ఆస్తి వ్యవహారాలు కానీ కోర్టు వ్యవహారాల వరకు కూడా వెళ్ళిపోతుందంటే, ఆ సమస్యలు జటిలతం అవుతున్నాయంటే అర్ధాష్టమ శని ప్రభావం. అంచేత వృశ్చిక రాశిలో ఒకటి చెప్తాను, చేయి జారిపోతున్న అదృష్టాన్ని నిలబెట్టుకోవాలి. దగ్గరకు వచ్చిన అవకాశాలు చేయి జారిపోతున్నాయి. అదృష్టం అంచెలంచెలుగా రావాల్సిన అదృష్టం దగ్గరకు వచ్చి మనకి దెబ్బతింటుంది. ఇది అడగకూడదు కానీ పవర్ఫుల్ నక్షత్రాలు ఉన్నాయి వృశ్చిక రాశి. రాశి కూడా పవర్ఫుల్ రాశి కాబట్టి దీన్ని తిరుగులేదు. కానీ తలవంచని రాశి ఏదైతే ఉందో అది వృశ్చిక రాశి అని చెప్పొచ్చు. ఏ విషయానికి కూడా తల వంచరు,
తల దించరు, ఎదిరించుకునే ఉంటారు, ఎదురుతూనే ముందుకు వెళ్తుంటారు. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి శక్తులు ఏదైతే ఉన్నాయో సామాన్యమైనది కాదు. అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. ఎందుకంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వృశ్చికానికి వెళ్ళిపోతున్న కుజుడు, ఆంజనేయ స్వామికి ఆరాధన, అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టము. ఆ కుజుని కూడా పవర్ఫుల్ అయినటువంటి కుజుని కూడా మనం శాంతి చేసుకోవాలి. శని కూడా మనం ఇచ్చేసుకోవాలంటే శివానుగ్రహం పొందాలి, ఈశ్వరానుగ్రహం పొందాలి. ఈశ్వర అభిషేకం చేసుకోండి, వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి, సుఫలితాలు మళ్ళీ పొందండి. చక్కగా మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం